నిరుద్యోగ యువతకు కాంట్రాక్టులుగా తయారు చేశారు. ఆ డేటాను కూడా బయట పెట్టాలి. ఎందుకంటే స్వయంగా ప్రభుత్వ కాంట్రాక్టులు ఎన్నో ఉంటాయి కాబట్టి దీన్ని ప్రభుత్వం చేసి కాంట్రాక్టులను తయారు చేసే చాలా మంచి అంశమే. వెంటనే తయారు చేస్తే ఎవరైతే కాంట్రాక్ట్లో ఎంతమంది తయారు చేసిందో ఆ వివరాలను బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువకుల కోసం రూరల్ యూత్ ఫైనాన్స్ కార్పొరేషన్ అని చెప్పి 1000 కోట్ల నిధిని ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా రేవంత్ ప్రభుత్వం తీర్మానించింది. దీన్ని కూడా ఎటువంటి మార్గదర్శకాలు ఇప్పటిదాకా రూపకల్పన చేయలేదు, కేవలం ఎన్నికల అంశంగానే మిగిలిపోయింది. ఇలా వీటన్నిటి అంశాల్లో నిరుద్యోగులను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వంచింది. వారి ఓట్లు వేయించుకుంది తప్ప ఇప్పటి వరకు ఎటువంటి హామీ నెరవేర్చలేదు. మనం చూస్తున్నాం గత వారం రోజుల నుంచి సీఎం అధికారిక నివాసం నుంచి ఉండే మొహం లేక అతని ఇంటి వద్దనే ఉండి ఎవరైతే నిరుద్యోగులు వచ్చి రేవంత్ రెడ్డి గారిని కలవాలనుకుంటే వారికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా పోలీసులతో నిర్బంధించి బయటి నుంచి బయటే పంపిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసము? దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలి. అలాగే మా ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము అనేక నిరుద్యోగుల అంశాలని పరిగణలో తీసుకొని ఎన్నో హామీలు నెరవేర్చింది. వాటిల్లో మేము ప్రభుత్వ ఉద్యోగాలు 1,60,000 దాకా మేము భర్తీ చేశాము. ఎవరికైనా దీని మీద అనుమానాలు ఉంటే పూర్తి సమాచారం ప్రభుత్వం వద్ద ఉంటుంది. దీని మీద మేము ఎటువంటి చర్చకైనా మేము సంసిద్ధము. అలాగే టీఎస్ ఐపాస్ ద్వారా అనుమతులు జారీ చేసి ఎన్నో పరిశ్రమలు కూడా ఏర్పాటు చేశారు. గత 9 ఏళ్లలో దాదాపు 24,000 పరిశ్రమలకు పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ టీఎస్ ఐపాస్ ద్వారా. దీని ద్వారా నిరుద్యోగులకు చాలా మంది కూడా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఎంతో మందికి ఉపాధి లభించింది. ఈ టీఎస్ ఐపాస్ ద్వారా 4 లక్షల పెట్టుబడుల దాకా వచ్చాయి. ఇవన్నీ కూడా మన రాష్ట్రంలో యువతకు ఎంతో మేలు చేకూర్చింది. అలాగే దాదాపు 24 లక్షల ఉద్యోగులు లబ్ధి పొందారు ప్రైవేట్ రంగాల్లో, ఐటీ కానీ మరి ఇతర సంస్థల ద్వారా కానీ. ఇవన్నీ కూడా తెలంగాణ సాధించిన కేసీఆర్ గారి మార్గదర్శనంలో సాధించిన ప్రగతి. దీన్ని ఎవరు మీరు మార్చలేరు. దీని మీద ఎప్పుడైనా సరే మేము చర్చకు రెడీ. వీటన్నిటి మీద మేము డిమాండ్ చేసిన అంశాలన్నిటి మీద ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డి గారు కానీ, ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు కానీ దీని మీద స్పందించాలి. మీరు నిరుద్యోగుల ఓట్ల మీద మీరు గెలిచారు, నిరుద్యోగుల ఓట్ల మీద మీరు పదవులు పొందారు కాబట్టి వీటన్నిటిపై మీరు సమాధానం చెప్పాలని చెప్పి మేము బీఆర్ఎస్ యూత్ మరియు సోషల్ మీడియా విభాగం తరఫున గట్టిగా డిమాండ్ చేస్తున్నాము. ధన్యవాదాలు. నమస్కారం. ఈ కాంగ్రెస్ పాలన ఎట్లుందంటే దేశంలో ఎక్కడ లేని విధంగా అన్ని రాష్ట్రాలకు భిన్నంగా కలల్లా మైకన్లా బతుకుతున్న ప్రభుత్వం మా సీఎం సర్కార్ ప్రభుత్వం. ఈయన క్యాబినెట్ ఏ విధంగా పనిచేస్తుందంటే ఈ అలీబాబా 14 దొంగలు అనే విధంగా ఈ క్యాబినెట్ పనిచేస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఎన్నికల ముందు అన్ని నిరుద్యోగులు ఎక్కడైతే వాళ్ళ ఉద్యోగ అవకాశాల కోసం నోటిఫికేషన్ల కోసం ఏర్పాటు చేసినటువంటి ఇన్స్టిట్యూషన్లలో వాళ్ళకు అవసరమైన విధంగా వాళ్ళను మభ్యపరిచి వాళ్ళకు అనేకమైనటువంటి గత ప్రభుత్వం మీద రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి వాళ్ళని రెచ్చగొట్టే విధంగా అన్ని మార్పులు చేసి వాళ్ళ ఓట్లు వేసుకొని డబ్బాలు వేసుకొని ఈరోజు వాళ్ళని విస్మరిస్తున్నారు. ఈ నిరుద్యోగ అభివృద్ధి అనే అంశం మనం చూసుకున్నట్లయితే గంగల శుద్ధి లాగానే మారింది తప్ప దాని నుంచి 1 రూపాయి ఉపయోగం కూడా లేకుండా అయిపోయింది. నిరుద్యోగుల పట్ల కనీసం ఇప్పటి వరకు ఏ క్యాబినెట్ మినిస్టర్ అయినా సరే సంబంధించినటువంటి ఏ ఒక్క అంశం పైన కూడా ఇప్పటి వరకు ఒక్క మాట కూడా దాటలేదు. ఒక మాట చెప్పిన మాటను కూడా ఏ రోజు కూడా నెరవేర్చలేదు. గత రాష్ట్ర ప్రభుత్వంలో మనం దగ్గర 2 లక్షల పైచిలకు ఉద్యోగాలు మనము నెరవేర్చుకున్నాము. దానిని ఒక అబద్ధం, దాన్ని ఒక కల్పితం అని చెప్పి దాన్ని బలంగా మాట్లాడి ఎంతో మంది నిరుద్యోగులను అభ్యాస పాలు చేసి వాళ్ళ నోట్లో వాళ్ళు మన్ను కొట్టుకునే విధంగా మీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇప్పుడున్న ప్రభుత్వం వల్ల మీరు నిజమైన ప్రజాపాలనతో ఉన్న నిరుద్యోగుల సమస్యల పైన కొట్లాడే ప్రభుత్వం మీరైతే మీ నోట్లోకి వెళ్ళి వచ్చిన మీ హామీలను మీరు నెరవేర్చమని చెప్పి మేము కోరుతున్నాము. మేము ఏ రోజు కూడా ఇప్పటి వరకు గత 5 నెలల నుంచి కూడా మేము అడగలేదు. మేము అడుగుతున్నాం, ఇప్పుడు అడుగుతున్నాము. ఎందుకు అడగలేదంటే మీరు ఏది అడుగు ముందుకు వద్దామన్నా కూడా మీరు ఎలక్షన్ కోడ్ అని ఎన్నికల సమయం అని చెప్పి దాటుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు ఎన్నికల సమయం కాదు, ఎలక్షన్ పీరియడ్ కాదు.
సూటిగా మీకు ఒకటే ప్రశ్న ఇస్తున్నా నేను. ఏ విధంగా అయితే ఇన్స్టిట్యూషన్లకు ఉండిపోయి నిరుద్యోగులను రెచ్చగొట్టి వాళ్ళ ఓట్లను డబ్బాలు వేసుకున్నారో అదే విధంగా వాళ్ళ ఇళ్లలో ఒక్కొక్కరికి నిరుద్యోగ వృద్ధి, అదే విధంగా ఇంటింటికో ఉద్యోగం కనుక కల్పించకపోతే సీఎం సర్కార్కి ఇదే చెప్తున్నాం, బాజాప్తా యావత్ విద్యార్థి లోకం నుంచి యువజన లోకం నుంచి నిరుద్యోగ సమస్యల పైన కొట్లాడతాం, ధర్నాలు చేస్తాం, ఏడ కనిపిస్తాడో అడ్డుపడతాం. మరో దశ ఉద్యమానికి కూడా మేము నాంది చేస్తాం. ఎందుకంటే మీరు నెరవేరుస్తారనే నమ్మకం ఎప్పుడో నిరుద్యోగులు కోల్పోయారు. దయచేసి నిరుద్యోగులకు ఇదే విధంగా కూడా నేను కోరుతున్నాను, మిమ్మల్ని ఏ విధంగా అయితే మీ ఓట్ల కోసం మిమ్మల్ని ఉపయోగించుకున్నారో మీ లాభాల కోసం మీరు అదే విధంగా వాళ్ళతో కొట్లాడి మీ నిరుద్యోగ వృద్ధిని కానీ మీ నిరుద్యోగ సమస్యలు కానీ తీర్చుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. మీకు అండగా ధైర్యంగా మేము ఉంటాం, మీతో పాటు మేము కూడా నిలబడి మీకోసం కొట్లాడతాం. జై తెలంగాణ.